ఒక గ్రామంలో రాము అనే రైతు తన చిన్న భూమిలో పంటలు పండించి కుటుంబాన్ని పోషించేవాడు. రాము భూమి అతని తాతల నుండి వారసత్వంగా వచ్చిన ఏకైక ఆస్తి. దానిని అతను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఒకరోజు ధనవంతుడైన జమీందారు విశ్వనాథ్ రాము భూమిని రిసార్ట్ నిర్మాణం కోసం ఆక్రమించాలని నిర్ణయించాడు. విశ్వనాథ్ తన గూండాలతో రామును బెదిరించి భూమిని వదిలేయమని హెచ్చరించాడు. రాము గ్రామ పెద్దల సభకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. కానీ వారు జమీందారుకే మద్దతు చూపారు. దీంతో రాము నిరాశతో తన భార్య లక్ష్మితో కలిసి పట్టణంలోని యువ న్యాయవాది సుధీర్ను కలవాలని నిర్ణయించారు. హలో టు ఆల్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. మీరు ఏపీ అండ్ తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ కోచింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ లాంగ్ టర్మ్ 1 year కోచింగ్ ఏదైతే ఉందో మీకు కేవలం 45,000 మాత్రమే ఇచ్చేస్తుంది. మీకు ఈ 45,000 కోచింగ్లో లైవ్ స్ట్రీమింగ్, రికార్డెడ్ క్లాసెస్, మాక్ ఎగ్జామ్స్, ఎవ్రీ వీక్ మాక్ ఎగ్జామ్స్, మంత్లీ మాక్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. అండ్ మీకు 3 hard copies ఆఫ్ ద మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు లైఫ్ టైం యాక్సెస్, అంటే ఈ 1 year కాకుండా తర్వాత కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, తర్వాత కూడా మాక్ ఎగ్జామ్స్ అండ్ రాయొచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ ఎక్స్ట్రా ఫీస్ అంటిల్ యూ అచీవ్ JCJ. So for more details, contact 8125974598. Download SL Judicial Service Academy app from the Play Store. సుధీర్ నీతివంతుడైన న్యాయవాది. రాము కథ విని అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. సుధీర్ రాము యొక్క భూమి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి కోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు విచారణలో విశ్వనాథ్ తన డబ్బుతో సాక్ష్యాలను కొనుగోలు చేసి తప్పుడు పత్రాలను సమర్పించాడు. సుధీర్ తన తెలివితేటలతో విశ్వనాథ్ సాక్ష్యాల్లోని లోపాలను బయటపెట్టాడు. రాము గ్రామస్తులలో కొందరు సుధీర్ ధైర్యానికి స్ఫూర్తి పొంది నిజం చెప్పడానికి ముందుకొచ్చారు. సుధీర్ గ్రామంలోని పాత రికార్డులను సేకరించి రాము భూమి యొక్క చట్టబద్ధతను రుజువు చేశాడు. చివరకు న్యాయమూర్తి రాము భూమిని తిరిగి ఇవ్వాలని విశ్వనాథ్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రాము తన భూమిలో తిరిగి పనిచేయడం మొదలుపెట్టాడు. సుధీర్కు గ్రామంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కథ గ్రామంలో న్యాయం కోసం పోరాడిన ధైర్యానికి, సత్యానికి చిహ్నంగా నిలిచింది.